నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి అనురాధ నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 7:56 నుండి రాత్రి 9:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు ఉన్నది. తదుపరి యమగండ కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారు ఆత్మబలంతోనే ప్రతి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా విజయాన్ని కూడా పొందుతారు. వ్యవహార పరిజ్ఞానం మీకు మెరుగవుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి అర్చన చేయించుకోండి. లేత గులాబీ రంగు వస్త్రాన్ని ఈరోజు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గూఢంగా సాగుతున్న వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైతే సీక్రెట్గా పెడతారో అని అనుకుంటున్నారో, సీక్రెట్గా ఇన్నాళ్ళు చేసుకున్నారో అవి బట్టబయలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా కుజగ్రహం జపం చేయించుకోండి. మంగళవారం వ్రతం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి పాత మిత్రుల కలయిక చాలా ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురుగ్రహ దాన ధర్మాలు చేయడం ఉత్తమము. గురువారం కాకపోయినప్పటికీ ఈ రోజు కూడా మీరు గురుగ్రహ సంబంధిత దానాలు జపాలు చేయించుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అందులోనూ పసుపుని ఈరోజు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి.